అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ముర్ము ధరలు నిరుద్యోగం ఊసే లేదు, రాష్ట్రపతి నోట ఎమర్జెన్సీ, విపక్షాల అభ్యంతరం. అరే, రాష్ట్రపతి ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం చేసి దేశానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సింది పోయి పదే పదే మొదటగా మోడీ మాట్లాడతాడు ఎమర్జెన్సీ గురించి. సరే, ఒక్కసారి మాట్లాడినరు ఆ చీకటి రోజులను, ఎమర్జెన్సీలో ఆ చీకటి రోజుల్లో జరిగినటువంటి అకృత్యాలను గుర్తు చేసుకోవడము, ఖండించడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కానీ ప్రతిరోజు ఒక కార్యక్రమంగా ఎన్నుకున్నది ఎమర్జెన్సీ అనేది ఊకే ఎందుకు ఎన్నుకుంటున్నారు? మోడీ తర్వాత స్పీకర్ అదే అన్నాడు. స్పీకర్ ఒక గందరగోళాన్ని సృష్టించి ఇలా వాకౌట్, సభ్యులు వాకౌట్ అయ్యే విధంగా చేసినటువంటి పరిస్థితి, సభను పరిచినటువంటి పరిస్థితి స్పీకర్ చేశాడు నిన్న. మరి నేడు ఏం ముర్ము కూడా అదే బాటలో ఒక దిశానిర్దేశం చేయాల్సింది పోయి దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ధరలు, నిరుద్యోగం ఊసెత్తకుండా ఇవాళ ఎమర్జెన్సీ గురించి మళ్ళా గుర్తు చేయడం, ఒక ప్రధాన అంశం చేయడం అనేది బీజేపీ ఏం చెప్పదలుచుకుంది అని అంటే, ఇలా సమస్యల నుంచి పక్కదారి తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది మనకు స్పష్టం అవుతుంది. అందుకే ఇట్లాంటి డొంక తిరుగుడు అంటే ఒక్కసారి గుర్తు చేస్తే సరిపోతుంది. ఇలా బీజేపీ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమ విభాగాలకు, తమ అనుబంధ సంస్థలకు, తమ మోర్చాలకు ఆదేశాలు జారీ చేసింది ఏంటంటే ఎమర్జెన్సీని ఫోకస్ చేయాలని చెప్పేసి. ఇలా దేశము ఆనాటి కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి చర్చ చేస్తలేరు. ఇలా దేశము తాము ఎదుర్కొంటున్నటువంటి అధిక ధరల విషయంలో, నిరుద్యోగం విషయంలో ఇవాళ వాళ్ళు ఒక చర్చ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అట్లా చర్చ చేయాలని చెప్పేసి మిమ్మల్ని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. కానీ దానికి భిన్నంగా మీరు ఆ ప్రజల సమస్యలను ఒక ఎజెండాగా పెట్టుకోకుండా ఎమర్జెన్సీ అని చెప్పడం అంటేనే కాంగ్రెస్ కు మీరు భయపడుతున్నట్టు లెక్క. ఎందుకంటే ఇంతకు ముందు మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత గతంలో ఏకపక్షంగా అత్యధిక ఎంపీలు కలిగి ఉండడంతో మిగతా భాగస్వామ్య పక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచాడు. కానీ ఈ రోజు ఒక బలమైనటువంటి కూటమిగా ఇవాళ ఇండియా కూటమి ఉండడంతో ఇవాళ బెంబేలెత్తిపోయి ఇవాళ ఎట్లనే చేసి కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ఇలా ఎమర్జెన్సీ అని చెప్పేసి ఇవాళ చర్చకు అవసరం లేని ఎమర్జెన్సీని పెట్టడము అత్యంత మంచి విషయం కాదు. ఎందుకంటే పార్లమెంట్ లో ప్రజా సమస్యలు చర్చకు కావాలి. కానీ ఇలా రాష్ట్రపతి స్వయంగా ఇవాళ ఎమర్జెన్సీని అంటే ఇలా బీజేపీ పార్టీ స్క్రిప్ట్ రాసిస్తే, ఆర్ఎస్ఎస్ పార్టీ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ చదివి ఎమర్జెన్సీ ఊసలేదని చెప్తున్నారు. గల్లీలలో కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంఘాలు, బీజేపీ పార్టీ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఇలా పత్రికా ప్రకటనలు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా అంటే ప్రజా సమస్యలకు పరిష్కారం చేసేటటువంటి ప్రజా సమస్యలను చర్చించరా? ఇలా బీజేపీ పార్టీ వాటి అనుబంధ సంఘాలు ప్రజా సమస్యలు చర్చించరా? ఎక్కువ జరిగినటువంటి ఎమర్జెన్సీని ఇవాళ మీరు చర్చించడం అంటేనే ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టడం అనేది ఇలా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి భయపడి ఇలా ఇండియా కూటమికి భయపడి ఇవాళ సమస్యలు పక్కదారి పట్టించే విధంగా ఇట్లా వ్యవహరిస్తున్నాయి. ప్రసంగంలో సిఏకు సమర్థన, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆప్ ఎంపీల వాకౌట్, నీట్ దోషులను శిక్షిస్తామన్న హామీ, నీట్ దోషులను శిక్షిస్తామన్న హామీ ఒక్కటి మాత్రం చెప్పగలిగింది రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గురువారం చేసిన ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా సాగింది. కొత్త ప్రభుత్వ విధానాలను మార్గనిర్దేశం చేసేలా ఉండాల్సిన ఈ ప్రసంగం నీట్ దోషులను శిక్షిస్తామంటూ తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇక చూడండి, ఇది పరిస్థితి. ఇక ఇంకో విషయం, ప్రధానమైనటువంటి విషయం మన నవ తెలంగాణ చూడవచ్చు. ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే, ప్రభుత్వాన్ని కూల్చుతామని రంకెలేస్తే గాలి వదిలేస్తామా? ముఖ్యమంత్రి రేవంత్ నిన్న న్యూఢిల్లీలో ఒక పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. విలేకరుల సమావేశము, మీడియా సమావేశం. రాహుల్ హామీ 100% పక్కా, విద్యాశాఖకు నేనే ఫుల్ టైం మంత్రిని, నిధుల కోసం ప్రధాని కలుస్తాం. పార్టీ మరి విద్యాశాఖకు నువ్వే ఫుల్ టైం అయినప్పుడు విద్యాశాఖలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో అనేక వైఫల్యాలు ఉన్నాయి.
ఇప్పటికీ పాఠశాలలకు ఇలా మరుగుదొడ్లు శుభ్రం చేసేటటువంటి వ్యవస్థలు ఇంకా పటిష్టం చేయలేదు. ఇవాళ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో మొత్తం టీచర్లను, పూర్తి సిబ్బందిని, ఫుల్ స్టాఫ్ ను ఇప్పటికి కూడా కేటాయించలేదు. ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి, ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ల మాఫియా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మాఫియా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేలునున్నది. ఇవాళ మీరు పరోక్షంగా వాటికి సహకరిస్తున్నందువల్లనే ఇవాళ అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ మొత్తంగా విద్యా వ్యాపారాన్ని కార్పొరేట్ తరాలు నడిపిస్తున్నా కానీ విద్యా వ్యవస్థ శాఖకు నువ్వే ఫుల్ టైం మంత్రి అయ్యి కూడా, ముఖ్యమంత్రిగా నువ్వే ఫుల్ టైం మంత్రి అయ్యి కూడా వైఫల్యం చెందినవు. ఇలా మార్పేమీ లేదు. గత ప్రభుత్వం ఎటువంటి విధానాలు అవలంబించిందో విద్య పట్ల అదే రకంగా నువ్వు ఇలా నీ పని విధానం చెప్తుంది, నీ ఆచరణ చెప్తుంది. కాబట్టి అందులో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఇలా న్యూఢిల్లీ పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని రంకెలేస్తే గాలికి వదిలేస్తామా అని ప్రశ్నించారు. పరిపాలన సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అనుభవజ్ఞైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో లేవన్నారు. అయ్యా, ఇప్పటికీ తెలంగాణలో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయి. దీనికి నిదర్శనం ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ గా కాంగ్రెస్ యొక్క విధానాల్లో అన్ని పార్టీలను కూడా మేము జర్నలిస్ట్ గా ఎవరి వైఫల్యం ఏంటని మేము ప్రశ్నిస్తాం. అట్లా ప్రశ్నించినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా సుధగాని వెంకటేష్, ఇలా తొలి విగ్రహావిష్కర్తను వెంకటేష్ మాట్లాడుతున్నాడు. ఇతని పట్ల కొంత మనం ఇది ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లో జియో ట్యాగ్ చేయాలి. తర్వాత వెంటనే పాత కేసులు, ఏదైనా చిల్లర మల్లర కుట్ర కేసులు ఉంటే మీరు వెంటనే ఇచ్చేయండి, కొంత అదుపులో పెట్టాలని చెప్పేసి నిన్న రక్షక భటులు హైదరాబాద్ కు రావడం జరిగింది నన్ను వెతుకుంటూ. అంటే ఏంటి అని కొంత వివరణ మా అడ్వకేట్ ద్వారా కొంత ఆరా తీయగా అడ్వకేట్ ఒకటే చెప్పారు. నిన్న మొన్ననట నువ్వు పైలం టీవీలో వెంకటేష్ కొన్ని ప్రభుత్వాన్ని ఎండగడుతూ వార్తలు చదువుతున్నమాట. ఎస్, తప్పకుండా మేము ఎండగడుతూ వార్తలు చదువుతాం. ప్రభుత్వ వైఫల్యాన్ని వేలెత్తి చూపించి ఇలా సక్రమ మార్గంగా నడిచే విధంగా దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి మీడియాకు ఉంది. తెలంగాణకు ఒక వాచ్ డాగ్ లా వ్యవహరిస్తాం, కానీ ఒక పెంపుడు కుక్కల్లాగా కొంత మీడియాను మీరు మేనేజ్ చేస్తూ పెంపుడు కుక్కల్లాగా పెంచి పోషించేటటువంటి మీడియా కాదు మాది. నిష్పక్షపాతంగా మా మీడియా తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తాం, అటు కేసీఆర్ ని కూడా నిలదీశాం. ఇలా మీ యొక్క వైఫల్యాన్ని నిలదీస్తాం. ఇప్పటివరకు కూడా రైతు భరోసా అనేది అమలు చేయలేదు. ఏదో విషయం చెప్తూ దాని మీద ఒక కమిటీ చేసాం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, తర్వాత అసెంబ్లీలో చర్చిస్తాం. అది ఎప్పుడు రావాలి? ఇప్పుడు రైతు ఎదుర్కొంటున్నటువంటి రుణమాఫీని ఇప్పుడే తక్షణం మీరు ఈ రుణమాఫీ అనేది, రుణమాఫీతో పాటు రైతు భరోసా, ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడం ద్వారా రైతులందరూ కూడా ఇవాళ ప్రైవేట్ ఫైనాన్సర్ల పైన ఆధారపడుతూ అప్పో సొప్పో అధిక వడ్డీకి తెచ్చుకుంటున్నారు. రేపు నువ్వు రైతు భరోసా లేట్ గా ఇచ్చినా గానీ మళ్ళా అదంతా రైతులు ఇలా తమ పెట్టుబడికి ఏదైతే అప్పులు తెచ్చి పెట్టుకున్నారో వాటికి వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది. ఈ సోయి లేదా ఈ ప్రభుత్వానికి? అంటే ఈ సీజన్ స్టార్ట్ ఎన్ని రోజులైంది? రైతులు దుక్కు దున్ని ఇవాళ విత్తనాలు వేసుకొని మొత్తం ఇది చేసుకుంటున్న పరిస్థితి. మొదటగా రైతుకు పెట్టుబడి సాయం ఎక్కడ కావాలి? విత్తనాలకు కావాలి, దుక్కులు దున్నడానికి కావాలి, ట్రాక్టర్లకు పెట్టుబడి కావాలి, నాగళ్ళకు కావాలి. ఈ కనీస పెట్టుబడి, ప్రాథమిక పెట్టుబడి అందించకుండా ఇవాళ జాప్యం చేయడము, ఇది మోసం చేయడమే, ప్రజలను వంచడమే అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి మీడియా పరంగా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తామని చెప్తున్నాం. ఇది పరిస్థితి. ఢిల్లీలో ఈ ప్రకటన ఇస్తుండ్రు. ఈ ప్రకటన తర్వాత ఏంటంటే, ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లున్నట్టు కేసీఆర్ తీరు ఉందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందన్నారు. ఇలాంటి ఫిరాయింపులకు పునాదులు వేసి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారట. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాదని మొత్తం ఏకపక్ష ధోరణితో అక్కడ ఎమ్మెల్యేను, ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీలో
చేర్చుకోవడం పట్ల ఇలా జీవన్ రెడ్డి కొంత అలక చెందడంతో ఢిల్లీలో కొంత జీవన్ రెడ్డిని బుజ్జగించి ఇలా ఒక గంభీరమైనటువంటి పత్రికా ప్రకటన ఢిల్లీ ద్వారా ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఆ 2 పోస్టులకు పోచారం ఆకునూరి మురళి, వ్యవసాయ కమిటీ కమిషనర్ గా మాజీ స్పీకర్, విద్యా కమిషనర్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అధిష్టానం ఆమోదం. ఇందులో మంచి విషయం ఏంటంటే విద్యా కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని ప్రతిపాదించడం అనేది ఈసారి ప్రపంచానికి చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో ఒక విద్యా వ్యవస్థను ఈ మొత్తం కూడా చక్కదిద్ది అనేక సూచనలు చేసి ఒక ఇంగ్లీష్ మీడియం ఒక స్టాండర్డ్ లో అక్కడ విద్యా వ్యవస్థను మొత్తం కూడా చక్కదిద్ది అక్కడ సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో ఏ సౌకర్యాలు అయితే లేవో ఏ సౌకర్యాలు ఉండాలో శాస్త్రీయంగా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసినటువంటి ఆకునూరి మురళి సార్ అనేది చాలా అనుభవజ్ఞుడు. అతనికి ఇవ్వడము రేపు తెలంగాణ అతనికి విద్యా కమిషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం అనేది రేపు ఒక తెలంగాణలో, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఒక పెద్ద విద్యా ప్రభుత్వ పాఠశాల మెరుగు కోసం ఆయన ఒక పెద్ద యాత్రను కూడా చేపట్టడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. తెలంగాణలో ప్రతి పల్లెలు తిరిగి అనేక సూచనలు తీసుకున్నాడు. ఏ సమస్యల్లో ఏ రకంగా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ విద్య కుంటుపడుతుంది, దాన్ని ఎట్లా సరిదిద్దాలనే ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అనుభవాలను సారంగా ఇవాళ ప్రభుత్వానికి ఉన్నతమైనటువంటి సూచనలు ఇస్తూ ఆ కమిషన్ యొక్క బాధ్యతతోని ఇతను కరెక్ట్ గా సరిపోతాడు మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇతను ఒక ప్రభుత్వం ఈ విద్యా శాఖకు అత్యధిక బడ్జెట్ ఒకవేళ కేటాయిస్తే దాన్ని చక్కదిద్దేటటువంటి అవకాశాలు ఆకునూరి మురళి సార్కు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. బాధుడు టారిఫ్ ప్లాన్లపై 20% పెంపు, వినియోగదారులపై భారం అనే జియో మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే రెండోసారి మళ్ళీ ప్రభుత్వం ఇలా ఏర్పాటు కాగానే జియో తన యొక్క దోపిడీని స్టార్ట్ చేసింది. ఇలా ఇంకోటి పేపర్ లీక్ల నుండి నేర్పని పాఠాలు, బ్లాక్ లిస్ట్ లో ఉన్న గుజరాత్ కంపెనీలకే కాంట్రాక్టులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీరిది, అభ్యర్థులు మేధావులు నిపుణుల ఆందోళన. మోడీ ప్రభుత్వం పాలనలో పేపర్ లీక్ లో ఉద్యోగార్థులు విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం గత పాఠాల నుండి గుణపాఠాలను మాత్రం నేర్చుకోలేకపోతున్నాయి. బ్లాక్ లిస్ట్ లో ఉన్న గుజరాత్ కంపెనీలకి పరీక్షలకు సంబంధించిన కాంట్రాక్టులు కట్టబెట్టాయని చెప్పేసి ఇవాళ ప్రకటన. ఇంకోటి ముస్లింలపై విద్వేషపూరిత మతోన్మాద దాడులే అరికట్టాలని నిరసనలకు CPIM పిలుపు అని చెప్పేసి ఒక ప్రకటన మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకొక అదే మన నవ తెలంగాణలో 3వ పేజీని కూడా మనం చూద్దాం. భారత్ హిందూ రాష్ట్రం కాదు, ఎన్నికల ఫలితాలు దీనినే స్పష్టం చేశాయి. ధనికులు పేదల మధ్య అంతరం పెరుగుతుంది. ఈ కేబినెట్ పాత దానికి నకలే, విచారణ లేకుండా జైల్లో నిర్బంధించడం భారతీయ గుర్తింపునకు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ భారతదేశం హిందూ రాష్ట్రం కాదని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ వ్యాఖ్యానించారు. ఇలా భారత్ హిందూ దేశం ఒకటే కాదని అన్ని మతాల ఇవాళ భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి దేశం అని అమర్త్య సేన్ పేర్కొన్నారు. తర్వాత ఈసారి ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రజలు నిరూపించారు ఇది హిందూ దేశంగా మార్చాలని ఇవాళ చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా భారత ప్రజలు ఓటు హక్కు ద్వారా మంచి తీర్పు ఇచ్చారు. ఇది ఒక లౌకికవాద దేశం, ఒక సెక్యులర్ దేశం. ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం హక్కులు కల్పించింది. కాబట్టి ఏదైతే ప్రయోగం ఇలా రామ్ మందిరం నిర్మాణం పేరుతో అత్యధిక నిధులు ఎన్నో కోట్ల రూపాయల ధనాన్ని ఖర్చు చేసి ఆ గుడి నిర్మించినప్పటికీ ఆ రాష్ట్రంలోనే ఇలా బీజేపీ పార్టీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇలా ఓడిపోవడం అనేది ప్రజా తీర్పు ఎంత లౌకికంగా ఉన్నది అనేది ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎన్నికలు అనేటివి స్పష్టంగా ఇండియా యొక్క లౌకికవాదపు తీర్పులు ఇచ్చాయని చెప్పేసి అమర్త్య సేన్ మనకు చెప్తున్నాడు. తర్వాత ఇంకో విషయం కూడా ఉదాం.
ఉపసభాపతి ఎన్నిక జరిగేనా? తుది నిర్ణయం స్పీకర్దే. ఉపసభాపతి ఎన్నిక జరుగుతుందా? ఇంతకుముందు కూడా గతంలో సభాధిపతి లేకుండానే మోడీ ప్రభుత్వం రెండోసారి ఇలా ఒక స్పీకర్ ద్వారానే ఇలా వ్యవహారం నడిపింది. మరి ఈసారి అటువంటి అవకాశం ఉందా? ఉపసభాపతి ఎంపికకు సంబంధించిన నిర్దిష్టమైన గడువు ఏది లేదు. 12వ లోక్సభ ఈ పదవికి పద్మనాభ్ మహమ్మద్ సయ్యద్ ను ఎంపిక చేయడానికి 270 రోజుల సమయం తీసుకున్నారు అని చెప్పేసి ఇవాళ ఒక వార్తా కథనాన్ని చూడొచ్చు. మరి ఇదే నవ తెలంగాణలో ఓసారి 2వ పేజీని మనం చూద్దాము. వికలాంగుల కోసం ప్రత్యేక విద్యా పాలసీ అట. టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధమని చెప్పేసి ఒక వార్త. గాంధీలో అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సుల విద్యార్థుల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, ప్రిన్సిపల్ రమేష్ రెడ్డితో ఎస్ఎఫ్ఐ నేతల చర్చలని చెప్పేసి ఒక వార్తాంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో రక్షకుడే పక్షకుడై మైనర్ బాలికలే టార్గెట్, మార్పింగ్ తో వేధింపులు, నగ్న వీడియోలు తీసి కానిస్టేబుల్ బెదిరింపులు, ప్రేమ పేరుతో 2 ఏళ్లుగా అత్యాచారం, చివరకు ఫిర్యాదుతో అరెస్ట్, ప్రదీప్ ఫోన్ మొత్తం అశ్లీల ఫోటోలు వీడియోలు, బాలిక కుటుంబ సభ్యులకు సైతం బెదిరింపులు. చూడు, ఇలా కాకి యూనిఫామ్ వేసుకున్న ఈ కీచకుడు ఒక మైనర్ బాలిక పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేది ఇలా ఒక పరిస్థితి చూడొచ్చు మనము. ఇలా ఇంకోటి ఇదే మన హైదరాబాద్ లో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది. కొత్త టీపీసీసీని నిర్మించాలని అధిష్టాన్ని కోరా. ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పనిచేస్తాం. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జీవన్ రెడ్డి అంశంలో లబ్ధి పొందాలని చూశారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి. ఫిరాయింపులకు ఆతుడు కేసీఆర్ అయితే గత ప్రభుత్వంలో ఫిరాయింపులకు ఆతుడు 2 సార్లు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి 9.5 సంవత్సరం పాల్పించినటువంటి కేసీఆర్ అప్పుడు ఫిరాయింపులకు పాల్పడ్డాడు, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నాడు. మరి నువ్వు కూడా అదే ఆయన ఉచ్చదొక్కినట్టే కదా అంటారు కదా తెలంగాణ. ఉచ్చదొక్కిన ఆరా అంటారు మనల్ని ఏదైనా తప్పుడు పనులు చేస్తుంటే. సేమ్ కేసీఆర్ అనుకరించే కదా నువ్వు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నావు. నువ్వేమన్నా ఇలా స్పష్టంగా ప్రజలు కూడా అంటున్నారు. ఇలా కేసీఆర్ ఏ పని అయితే చేసిండో రాజకీయ వ్యభిచారం ని ప్రోత్సహిస్తూ ఇలా ప్రజలు ఏదైతే ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభావాలకు గురి చేసి ఇలా నీ వైపు గుంజుకొని మొత్తం సిఎల్పి ని మొత్తంగా టిఆర్ఎస్ పార్టీలో కలుపుకోలేదు. అప్పుడు అంటే కేసీఆర్ ఏ పని చేసిండో ఇప్పుడు నేను అదే దారి నడుస్తున్నాను. మళ్ళా వేదికలెక్కి పత్రికా విలేకరుల సమావేశంలో అదే చెప్తున్నాం. అంటే ఇది ఎంతవరకు నైతికత ఉంది? కేసీఆర్ మొత్తం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుంజుకొని ఏకపక్షాధికారంతో కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అందుబాటులోకి రాకుండా, సెక్రటరీకి రాకుండా గడీల పాలన కొనసాగించిండు, కుటుంబ పాలన కొనసాగించుండు, దొరల పాలన కొనసాగించుండు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన దొరల పాలన కొనసాగిస్తే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు కూడా ఆ ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చిండు. ఏ విధానం మీదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం నడిచి ఇవాళ అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలు పరంగా పెట్టి ఇలా అమరులయ్యారో, ఉద్యమకారులు అనేక నిర్బంధాలను మోస్తూ జైలు పాలయ్యారో, ఈ 3 డిమాండ్ల సాధన కోసమే తెలంగాణ యొక్క జాతి భక్త భూమిపుత్రులుగా చేసినటువంటి పోరాటంలో ఇచ్చిన మాటను తప్పి ప్రతిపక్ష ఎమ్మెల్యేను గుంజుకొని ఏకశక్తి రాజపత్రం నడిపిన కేసీఆర్. అదే తోవలో నువ్వు కూడా కేసీఆర్ చేసినటువంటి పనులే నువ్వు చేయాలనుకుంటున్నావు. చేసి తిరిగే లేకుండా ఒక అధికార కూటమిగా ఒక మొత్తం ప్రతిపక్షాలు లేకుండా చేయడమే నీ లక్ష్యమైతే రేపు నిరంకుశత్వాన్ని నువ్వు పాలన చూపించేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది. ఎక్కడైనా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఇవాళ ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ఆ ప్రతిపక్షం గొంతెత్తేటటువంటి విషయం ఉండాలి. అసెంబ్లీలో గొంతులు లేక ఏ గొంతు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించడం కోసమేనా ఇవాళ ఫిరాయింపులకు నువ్వు కూడా ఆర్జును అవుతున్నావు, ఆయన మార్గమే అనుసరిస్తున్నావు. చాలా సామాన్యంగా కూడా తెలుస్తుంది. ఇంకో బూచి ఏం చెప్తున్నారంటే బీజేపీ పార్టీలోకి వెళ్తారేమో. అరే బీజేపీ పార్టీకి వెళ్ళినా కానీ నీకు సరిపోయేటటువంటి బలం ఉంది కదా. ఇప్పుడు నీకు ఎందుకు వరి అవుతున్నావు? ఇలా ప్రజలు అడుగుతున్నారా? అయ్యో మరి బీజేపీ పార్టీ వైపు పోయే ప్రమాదం ఉంది అని ఒక లౌకిక ప్రజలు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా?
కేవలం ఒక బూచీగా చూపెట్టి బీజేపీ పార్టీతోని మాకు ఇట్లా ఉన్నది అందులో పోయేటటువంటి ప్రమాదాలు అంటే అప్పుడు ప్రజలు గుణపాఠం చెప్తారు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఇలా ప్రజలు గెలిపించారు, ఆ ప్రజలు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళ గురించి ప్రజలు చూసుకుంటారు. నీ ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకుంటూ చక్కగా నువ్వు పాలన చేయాలని తప్పితే ఇటువంటి రాజకీయ వ్యభిచారపు ఫిరాయింపులకు పాల్పడితే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే, ఇలా అసెంబ్లీలో గొంతులను నొక్కినట్టే, ప్రశ్నించే గొంతులను నొక్కడం కోసమే ఇలా ఫిరాయింపులకు పాల్పడి చేర్చుకునేటటువంటి విధానం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆ రకంగా చెప్తే అది ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డికి. కాసులకు కక్కుర్తి పడుతున్న కాకీలు తెలంగాణలో వసూళ్లకు అడ్డాలుగా ఠాణాలు, రూపాయలు 5,000 10,000 వదలకపోవడం మాయని మచ్చ. రూపాయలు 5,000 10,000 కూడా వదలకపోవడం మాయని మచ్చనట. SICI ఆపై ఆఫీసర్ల లంచాలపై నజర్. ఈ మధ్య తరచుగా ఏసీబీకి చిక్కిన వైనం. కొద్ది రోజుల్లోనే అనీషావరలో ఇన్స్పెక్టర్ SIలు, అవినీతి నిర్మూలన శాఖ వలలో ఇన్స్పెక్టర్లు SIలు. సీసీ కెమెరాలున్న భయం లేకుండా బరి తెగింపు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి సంకేతాలు అయితే కనిపించని 3వ సింహమే పోలీస్ అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కేవలం ఈ చిన్న మాటకే ఎంతో మంది పోలీస్ వృత్తిని గౌరవించే వాళ్ళు ఉన్నారు. అది నచ్చి కాకి డ్రెస్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ తో పోలీస్ అయిన వారు లేకపోలేదు. కానీ నేడు కొందరే పోలీసులు ఇందుకు విరుద్ధంగా జీవించడం చాలా బాధాకరం. ఎవరైనా అన్యాయానికి గురైతే వాళ్లకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసే అమాయకుల నిండా దోచేస్తున్నారు. ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్ విలువ ఇవ్వక సిగ్గు లేకుండా 5-10 కూడా కక్కుర్తిపడడం చాలా దురదృష్టకరం. తెలంగాణలో వాస్తవంగా కాసులకు కక్కుపడుతున్న కాకీలు చాలా పోలీస్ స్టేషన్లో మారుమూరు ప్రాంతాల్లో ఇంకా దౌర్జన్యపూరితంగా అప్పటి రాచరికాన్ని దొరల పాలన కల్పించే విధంగా ఉన్నది. పోలీస్ స్టేషన్లు అనేటివి మొత్తం కూడా ఊరుకో పెత్తందారి ఉంటాడు. ఊరుకో పెత్తందారి ఇలా పోలీస్ స్టేషన్లు గుప్పట్లో పెట్టుకొని అన్నదమ్ములకు తగాదాలు వచ్చినా, గ్రామంలో తగాదాలైనా, ఎవరైనా కొట్టుకున్నా అక్కడ ఈ పెత్తందారి ఇన్వాల్వ్ అయి వాళ్ళతోని కొన్ని డబ్బులు తీసుకొని ఆ డబ్బులను తీసుకుపోయి పోలీసులకు ముట్ట చెప్పే ఒక దళారిగా అటువంటి పెద్దరికం చేసే అటువంటి ఒక పెత్తందారులు పోలీసులకు ఒక వారధిగా, లంచాలు ఇచ్చే వారధిగా ఇలా చాలా పోలీస్ స్టేషన్లో మనం చూస్తున్నాం. అది ఒక మారుమూల ప్రాంతాలే కాదు, నగర ప్రాంతాల్లో కూడా ఒక ప్రజాప్రతినిధి ఎవరో పోలీస్ స్టేషన్ తన గుప్పట్లో పెట్టుకొని ఎక్కడైతే తగాలు వస్తాయో ఒక బ్రోకర్ గా వ్యవహరిస్తూ, ఆ బ్రోకర్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థాయిని బట్టి, ఆ కేసు తీవ్రతను బట్టి లంచాలు అందించే బ్రోకర్ గా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్లు తన గుప్పెట్లో పెట్టుకునేటటువంటి వ్యవస్థ. ఇది పూర్తి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇవాళ ఎవరైనా గొంతెత్తి ప్రజల పక్షాన మాట్లాడినా, మీడియా పక్షాన మాట్లాడినా, అటువంటి పెత్తందారులు చేసే అరాచకాలపై మాట్లాడినా అక్రమ కేసులు పెట్టేటటువంటి పరిస్థితి మనం నిత్యం చూస్తున్నాం. ఇవాళ నిజంగా ఒక గొంతు ప్రజా సమస్యలే మాట్లాడితే పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇవాళ దౌర్జన్యం చేస్తారు. ఎవరి ఒత్తిడి మేరకు? ఆ పెత్తందారుల ఒత్తిడి మేరకు. అంటే ఆ పెత్తందారు, ఆ పీతిరి గద్దల ఒత్తిడి మేరకు ఇటువంటి చేస్తారు. ఇటువంటి చేసి ఒక సిస్టాన్ని ఈ రకంగా బిల్డప్ చేసారు. ఒక అవినీతి కాసులకు కక్కుపడే కాకి సిస్టమ్ గా అభివృద్ధి చేశారు. అందరు అధికారులు ఇట్లున్నారు, కొందరు ఖచ్చితంగా నిజాయితీ పనులు ఉంటారు, వాళ్ళని అంటలేదు. కానీ పోలీస్ శాఖని ఈ రకంగా దిగజార్చి ప్రజల్లో ఒక నవ్వుల పాలు చేసి, ప్రజల్లో ఒక పీపుల్స్ పోలీస్ కాదు ఇది, కొందరు పెత్తందారుల పోలీసు ఇలా అనేది స్థితికి తీసుకొచ్చినారు. ఆ స్థితికి తీసుకొచ్చిన ఫలితంగానే ఇట్లాంటి పర్యావసనాలు ఎదురవుతున్నాయి. సీసీ కెమెరాలు అయితే 0, అన్ని సెటిల్మెంట్లే. తెల్లారులేస్తే సాయంత్రం దాకా ఎంత సంపాదించుకోవాలి, తొందరగా ఎంత సంపాదించుకొని ఎట్లా తమ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవాలి. న్యాయం అయితే మేము చెప్పింది వేదం. ఎవరిని ఎట్లా ఇరికియాలి, ఇక దీనికో బేస్. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నట్టు వైఫల్యాన్ని ఖండిస్తారో, లేకపోతే ఇంకేదైనా పోరాటం చేస్తారో వాళ్ళపై పగబట్టి ఇక అడ్డం దిడ్డం రిపోర్ట్లు ఇంటెలిజెన్స్ కి ఇచ్చి ఇక రకరకాల పద్ధతుల్లో వేసి నిర్బంధాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చాలా పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. అందుకే పోలీస్ శాఖ అనేది ఒక పీపుల్స్ పోలీస్ గా ఉండాలి తప్పితే ఇలా ఒక కొందరు పెత్తందారుల చేతిలో ఒక కీలుబొమ్మగా ఉండకూడదు. ఇది ప్రతి పోలీస్ స్టేషన్ ఒక ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన జరిగినప్పుడే ఇలా స్థితి మారుతుంది. ఎందుకంటే కొందరి మీద ఎంత అంటే ఒక పెత్తందారు చెప్పగానే ఒక అధికారికి పోయి ధరణి విషయం గురించి ప్రశ్నిస్తే
ఇది తప్పు అని ప్రశ్నించి మీడియాను పిలిపించుకొని ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మీడియా సమావేశం నిర్వహిస్తే ఎంఆర్ఓనే బెదిరించడు, మమ్మల్ని బెదిరించిన ఎంఆర్ఓ ఒక తప్పుడు ఫిర్యాదు చేస్తే దాన్ని నమోదు, ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా నమోదు చేసేటటువంటి పరిస్థితి మీడియా ప్రతినిధులపై కూడా. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నది. చాలా మారాలి. ఫస్ట్ ఏదైనా మారాలంటే ఈ రాష్ట్రంలో ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మారాలి. ఇలా అవినీతికి అడ్డాలుగా మారిపోయినాయి చాలా మటుకి. అందరూ అధికారులు కాదు ఇంట్లో చేసేది, కొందరు కాసులకు కక్కుర్తిపడేటటువంటి ఖాకీల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. వీటిని పట్ల ఒక రెక్టిఫై చేయాలి. ఈ ప్రభుత్వం అన్న ఈ స్థితిని తీసుకురావాలి. పోలీసులో సంస్కరణ తీసుకొచ్చి ప్రజా అనుకూలమైనటువంటి పోలీస్ గా మార్చాలనేది కోరుకుందాం. మన జ్యోతి పేపర్లో కేంద్రం స్క్రిప్ట్ అబద్ధాల మయం, రాష్ట్రపతి ముర్ము ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శ, నీటి ఇతర సమస్యలపై విపక్ష ఎంపీల విధానాలు, ఇంకా ఎమర్జెన్సీని ప్రస్తావించడంలో అర్థం లేదని నాయకుల ధ్వజం. వాస్తవం, స్క్రిప్ట్ రాసిస్తే ముర్ము చదివిందని చెప్పేసి అర్థంతో కూడినటువంటి వార్త కదా అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు ఇలా నీట్ కేసులో సిబిఐ అరెస్టులు షురువట, పాట్నాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇక మరో ముఖ్యమైనటువంటి వార్త, అరుంధతి రాయ్కు పెన్ అవార్డ్ అక్టోబర్లో బ్రిటిష్ లైబ్రరీలో ప్రదానం. ఇది ఎట్లయితే ఒక కళాన్ని ప్రశ్నించే గొంతును ఇవాళ తొక్కాలని చూస్తుందో మోడీ ప్రభుత్వం, అక్రమ ఉపా కేసులో అరెస్టు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుందో మోడీ ప్రభుత్వం, కలంపై నిర్బంధం ఎట్లయితే మోపిందో ఇవాళ అక్టోబర్లో బ్రిటిష్ లైబ్రరీలో అరుంధతి రాయ్కు పెన్ అవార్డు రాబోతుందట. అంటే ఎంత గొప్ప రచయిత, ఇటువంటి గొప్ప రచయితను ఎంత తొక్కాలని చూస్తే ఇక తిరిగి మళ్ళా ఇవాళ లేసేటటువంటి ఒక అవార్డు ఆమెకి ఇస్తున్నది మోడీ ప్రభుత్వం. ఇప్పటికైనా కొంత జ్ఞానం తెచ్చుకోవాలి, ఆ జ్ఞానం తెచ్చుకొని మెదలాలి. మనము కవులకు, ప్రశ్నించే గొంతులకు ఎటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి మర్యాద ఎట్టియాలి అని. ఇటువంటి సంస్కారహీనంగా ఊపా కేసులు పెట్టడం అనేది, మరి ఈమె ఒకవేళ ప్రజా వ్యతిరేకి అయితే అరుంధతి రాయ్, మరి ఒక బ్రిటిష్ లైబ్రరీలో అంతర్జాతీయ స్థాయిలో ఒక పెన్ అవార్డు ఎందుకు ఇవ్వాలనుకుంటారు వాళ్ళు? కాబట్టి ఫస్ట్ షాక్ మోడీ ప్రభుత్వానికి తగిలింది అరుంధతి రాయ్ విషయంలో. బ్రిటిష్ లైబ్రరీలో ఈ పెన్ అవార్డును ప్రదానం చేయబోతున్నారు. ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కు ప్రశ్నాత్మకమైన బ్రిటిష్ పెన్ అవార్డు లభించింది. సాహిత్య నోబెల్ విజేత హోరాల్డ్ పింటర్ స్మృత్యార్థం 2009 నుండి ఇస్తున్న ఈ అవార్డు ఈ 2024 సంవత్సరానికి గాను అరుంధతిని వరించింది. బ్రిటిష్ లైబ్రరీలో కలిసి పెన్ సంస్థ ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తుంది. బ్రిటిష్ లైబ్రరీలో జరిగే కార్యక్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 10న ఆమెకు అవార్డు ప్రదానం చేయనుంది. అనంతరం ఆమె హోరాల్డ్ పింటర్ స్మారక ప్రసంగం చేస్తారు. అంతలోపట మరి మోడీ కుట్రలు చేస్తుండు, తొందరగా జైల్లో వేయాలని. మరి పాపం అప్పుడు బ్రిటిష్ లైబ్రరీలో అక్రమంగా నిర్బంధించబడ్డ అరుంధతి రాయ్ అని చెప్పేసి రేపు బ్రిటిష్ లైబ్రరీలో ఇలా జైలుకు, ఒకవేళ అరుంధతి రాయ్ జైల్లో నిర్బంధిస్తే జైలుకు పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ అవార్డును అప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రపంచ సాహితీవేత్తలలో, జర్నలిస్టులలో, ప్రశ్నించే గొంతులలో ఒక పెద్ద చర్చ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అక్కడ మోడీ నిరంకుశ విధానాలను, ఊపా చట్టం గురించి చర్చ చేయబడుతుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా. అందుకే మోడీ జ్ఞానం తెచ్చుకొని, సోయి తెచ్చుకొని వెంటనే ఊపా చట్టాన్ని ఇలా విరమించాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతు రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఆమె లౌక్యంగా మాట్లాడింది. ఆ లౌక్యాన్ని ఇవాళ దేశ వ్యతిరేక వాక్యంగా ఇవాళ మాట్లాడిందని కుట్ర చేయడం, కుట్ర కేసు ద్వారా ఊపా యొక్క చట్టాన్ని అమలు చేయాలని చూడడం అత్యంత అప్రజాస్వామికం. ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేముంది, వెలుగులో వచ్చింది. విచారణను నిలిపివేస్తూ స్టే ఇవ్వలేను. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు పిటిషన్ కు నెంబర్ కేటాయించాలని రిజిస్టర్ కి ఆదేశం. ఇవాళ విచారణ చేస్తామని వెల్లడి. మరి కేసీఆర్, నువ్వు విచారణకు పోతే ఏమైంది? అక్కడ జస్టిస్ నరసింహారెడ్డి ఏదైతే పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ఈ రకంగా అక్రమాలు జరిగినాయని చెప్పేసి పత్రికాముఖంగా, మీడియా ముఖంగా ఎన్నో విషయాలు వెల్లడించడం జరిగింది. అట్లా వెల్లడించడం అనేది మాకు కూడా మంచిగా అనిపించింది. మీడియా కావచ్చు, అటు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కావచ్చు. ఎందుకంటే ఏ అవకతవకలు జరిగినాయని ఇంతవరకు ఎవరు వెల్లడించలే కదా. ప్రభుత్వం ఒక కమిషన్ నియమించినప్పుడు
ఆ కమిషన్ ఎన్నో విషయాలు బయట పెడుతున్నటువంటి క్రమంలో ఆ కమిషన్ ముందు నువ్వు హాజరు కావాలని కేసీఆర్ అడిగితే చట్టబద్ధత లేదు అని ఆ కమిషనర్ నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి యొక్క తీర్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం అనేది జాప్యం చేయడమే, తప్పించుకోవడమే. నిజంగా నువ్వు ధైర్యవంతులు అయితే కమిషన్ ముందు వచ్చి చెప్పు, నేను కాదు ఇట్లా సంగతి అని చెప్తే ఎవరు కాదనరు. నీ వర్షన్ కూడా వినిపి. నీ వర్షన్ వినిపించకపోవడానికి కారణం ఏంటంటే నీకు పోవడానికి భయం. అంటే నరసింహారెడ్డి వెల్లడించిన విషయాలని వాస్తవమేనా అని ప్రజల్లో అనుమానం కలుగుతున్నాయి. ఒక కమిషన్ విచారణకు పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోతలేవు? దొంగచాటుగా ఎందుకు ఫామ్ హౌస్ లో నక్కి ఇలా ఉంటున్నావు? ప్రజలు అడుగుతున్నారు. ఇది కమిషన్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన ఇలా జస్టిస్ మన నరసింహారెడ్డి ఇలా బీజేపీ ప్రభుత్వము మొత్తం ఇదిగా ఉంటాడు, నేను నమ్మలేము అని అనేక అనుమానాలు వెలిపుచ్చుతూ వ్యక్తిగతంగా అతను కూడా ప్రతివాదిగా చేర్చడము, అతనిపై ఒక పిటిషన్ దాఖలు చేయడము, హైకోర్టులో ఇలా దానికి అపీల్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి నువ్వే కమిషన్ దగ్గరికి పోవచ్చు కదా టైం పాస్ చేయడానికి. ఏదైతే విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయో ప్రజలకు ఇంత తొందరగా విషయాలు జరగవద్దు, అప్పటి వరకు మేము ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ప్రభుత్వాలతోని, ఏదైనా ఒక ప్రభుత్వాలతోని బీజేపీ కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు తప్పించుకునే ప్రయత్నం చేయాలి తప్పితే ఇప్పుడే మేము పోయి కోర్టు బోనులో నిలబడితే కమిషన్ విచారణ పేరుతో ప్రజలకు మేము చేసినటువంటి అవినీతి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటది. ప్రజలు చీ అంటారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే ప్రతి అవినీతి భాగవతంలో మా కుటుంబం ఇలా తలదూర్చడం ద్వారా ఇలా తిహార్ జైల్లో నా బిడ్డ జైల్లో ఉన్నది. నేను ఎంత జాప్యం చేస్తే హైకోర్టులో దీన్ని ఎంత జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తే అంత నేను సేవ్ అవుతాను అనుకుంటుండేమో కేసీఆర్. ప్రభుత్వం ప్రతిపక్షం ఇలా బీజేపీకి తో ఐడియాలజీ ఉన్న వ్యక్తే కావచ్చు, కానీ అతను ఒక నిష్పక్షపాతంగా ఒక అనేక విషయాలు వెల్లడిస్తున్నప్పుడు ధైర్యంగా వచ్చి ఎందుకు చెప్పవు? కాబట్టి ప్రజలు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు అని ఎవరు మోయాలి? తెలంగాణ ప్రజలు మోయాలి ఆ అప్పులు కట్టడానికి. ఎవరు అనుభవించాలో ఇక్కడ తెలంగాణ ప్రజలు అనుభవిస్తారు ఈ అవినీతిని. ఈ అవినీతి ఏదైతే చేస్తారో ఏదైతే మీరు అవినీతికి పాల్పడ్డారో దానికి ఎవరు ఎదుర్కోవాలా పర్యవసానాన్ని ప్రజలు ఎదుర్కొంటారు. ఇప్పుడు ప్రజలే అడుగుతున్నారు, రా నరసింహారెడ్డి నీకు ఏదైతే నోటీస్ జారీ చేసిండో ఇలా విచారణకు హాజరుగామన్నాడో రా, తప్పించుకొని తిరుగుతున్నావు అంటేనే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి ప్రజలు అనుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ కేసీఆర్ చేస్తే తప్పు, మేం చేస్తే ఒప్ప అని మరొక కథనము ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకోటి, కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి పక్కా ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లు. ఇప్పటికే పవర్ కమిషన్ 2 సార్లు నోటీసులు, త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే ఛాన్స్. ఇన్ని రోజులు ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీ బాస్ ఇప్పుడేమో పవర్ కమిషన్ పై హైకోర్టు పిటిషన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కేసీఆర్ ఉక్కిరి బిక్కు రైతున్నాడు. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పేర తెలంగాణ ప్రజలు నిండా ముంచిన కేసీఆర్ ఇగో నీ మీద కమిషన్ల వెనుక కమిషన్లు పడుతున్నాయి, కమిషన్ల విచారణ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అని కూడా తెలంగాణ ప్రజల్లో బట్టబలైంది కనుక నిజంగా నిజాయితీ పరుడు అయితే వచ్చి కమిషన్ల ముందు హాజరై నువ్వు నిరూపించుకో. ఎందుకంటే కమిషన్లు ఆయా కమిషన్లు నీపై ఏదైతే విషయాలు వెల్లడిస్తున్నాయో అవి ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మిగులుతుంది. నువ్వు తర్వాత నిదానంగా హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళు, కాలయాపన చేయడం కోసమే హైకోర్టుకు వెళ్ళావని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు, ఇక్కడ మీడియా కూడా అనుకుంటుంది. కాబట్టి తక్షణం కేసీఆర్ ఆ కమిషన్ల ముందు హాజరై నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపిస్తూ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు కొట్టివేత మంచి పని చేసింది కోర్టు, నాంపల్లి కోర్టు. ఎందుకంటే ఒక సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు పోలీస్ అధికారులుగా చలామణి అవుతూ అటు వెలవకుల బంధాన్ని అందరికీ నమస్తే తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జనపైలం టీవీ. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ముర్ము ధరలు నిరుద్యోగం ఊసే లేదు, రాష్ట్రపతి నోట ఎమర్జెన్సీ విపక్షాల అభ్యంతరం. అరే రాష్ట్రపతి ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం చేసి దేశానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సింది పోయి పదే
మొదటగా మోడీ మాట్లాడతాడు ఎమర్జెన్సీ గురించి. సరే, ఒక్కసారి మాట్లాడినరు ఆ చీకటి రోజులను, ఎమర్జెన్సీలో ఆ చీకటి రోజుల్లో జరిగినటువంటి అకృత్యాలను గుర్తు చేసుకోవడము, ఖండించడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కానీ ప్రతిరోజు ఒక కార్యక్రమంగా ఎన్నుకున్నది. ఎమర్జెన్సీ అనేది ఊకే ఎందుకు ఎన్నుకుంటున్నారు? మోడీ తర్వాత స్పీకర్ అదే అన్నాడు. స్పీకర్ ఒక గందరగోళాన్ని సృష్టించి ఇలా వాకౌట్, సభ్యులు వాకౌట్ అయ్యే విధంగా చేసినటువంటి పరిస్థితి, సభను పరిచినటువంటి పరిస్థితి స్పీకర్ చేశాడు నిన్న. మరి నేడు ఏం ముర్ము కూడా అదే బాటలో ఒక దిశానిర్దేశం చేయాల్సింది పోయి దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ధరలు, నిరుద్యోగం ఊసెత్తకుండా ఇవాళ ఎమర్జెన్సీ గురించి మళ్ళా గుర్తు చేయడం, ఒక ప్రధాన అంశం చేయడం అనేది బీజేపీ ఏం చెప్పదలుచుకుంది అని అంటే, ఇలా సమస్యల నుంచి పక్కదారి తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది మనకు స్పష్టం అవుతుంది. అందుకే ఇట్లాంటి డొంక తిరుగుడు అంటే ఒక్కసారి గుర్తు చేస్తే సరిపోతుంది. ఇలా బీజేపీ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమ విభాగాలకు, తమ అనుబంధ సంస్థలకు, తమ మోర్చాలకు ఆదేశాలు జారీ చేసింది ఏంటంటే ఎమర్జెన్సీని ఫోకస్ చేయాలని చెప్పేసి. ఇలా దేశము ఆనాటి కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి చర్చ చేస్తలేరు. ఇలా దేశము తాము ఎదుర్కొంటున్నటువంటి అధిక ధరల విషయంలో, నిరుద్యోగం విషయంలో ఇవాళ వాళ్ళు ఒక చర్చ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అట్లా చర్చ చేయాలని చెప్పేసి మిమ్మల్ని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. కానీ దానికి భిన్నంగా మీరు ఆ ప్రజల సమస్యలను ఒక ఎజెండాగా పెట్టుకోకుండా ఎమర్జెన్సీ అని చెప్పడం అంటేనే కాంగ్రెస్ కు మీరు భయపడుతున్నట్టు లెక్క. ఎందుకంటే ఇంతకు ముందు మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత గతంలో ఏకపక్షంగా అత్యధిక ఎంపీలు కలిగి ఉండడంతో మిగతా భాగస్వామ్య పక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచాడు. కానీ ఈ రోజు ఒక బలమైనటువంటి కూటమిగా ఇవాళ ఇండియా కూటమి ఉండడంతో ఇవాళ బెంబేలెత్తిపోయి ఇవాళ ఎట్లనే చేసి కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ఇలా ఎమర్జెన్సీ అని చెప్పేసి ఇవాళ చర్చకు అవసరం లేని ఎమర్జెన్సీని పెట్టడము అత్యంత మంచి విషయం కాదు. ఎందుకంటే ప్రజలు పార్లమెంట్ లో ప్రజా సమస్యలు చర్చలు కావాలి. కానీ ఇలా రాష్ట్రపతి స్వయంగా ఇవాళ ఎమర్జెన్సీని అంటే ఇలా బీజేపీ పార్టీ స్క్రిప్ట్ రాసిస్తే, ఆర్ఎస్ఎస్ పార్టీ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ చదివి ఎమర్జెన్సీ ఊసలేదని చెప్తున్నారు. గల్లీలలో కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంఘాలు, బీజేపీ పార్టీ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఇలా పత్రికా ప్రకటనలు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా అంటే ప్రజా సమస్యలకు పరిష్కారం చేసేటటువంటి ప్రజా సమస్యలను చర్చించరా? ఇలా బీజేపీ పార్టీ వాటి అనుబంధ సంఘాలు ప్రజా సమస్యలు చర్చించరా? ఎక్కువ జరిగినటువంటి ఎమర్జెన్సీని ఇవాళ మీరు చర్చించడం అంటేనే ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టడం అనేది ఇలా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి భయపడి ఇలా ఇండియా కూటమికి భయపడి ఇవాళ సమస్యలు పక్కదారి పట్టించే విధంగా ఇట్లా వ్యవహరిస్తున్నాయి. ప్రసంగంలో సిఏకు సమర్థన, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆప్ ఎంపీల వాకౌట్, నీట్ దోషులను శిక్షిస్తామన్న హామీ, నీట్ దోషులను శిక్షిస్తామన్న హామీ ఒక్కటి మాత్రం చెప్పగలిగింది రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గురువారం చేసిన ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా సాగింది. కొత్త ప్రభుత్వ విధానాలను మార్గనిర్దేశం చేసేలా ఉండాల్సిన ఈ ప్రసంగం నీట్ దోషులను శిక్షిస్తామంటూ తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇక చూడండి, ఇది పరిస్థితి. ఇక ఇంకో విషయం, ప్రధానమైనటువంటి విషయం మన నవ తెలంగాణ చూడవచ్చు. ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే, ప్రభుత్వాన్ని కూల్చుతామని రంకెలేస్తే గాలి వదిలేస్తామా? ముఖ్యమంత్రి రేవంత్ నిన్న న్యూఢిల్లీలో ఒక పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. విలేకరుల సమావేశము, మీడియా సమావేశం. రాహుల్ హామీ 100% పక్కా, విద్యాశాఖకు నేనే ఫుల్ టైం మంత్రిని, నిధుల కోసం ప్రధాని కలుస్తాం. పార్టీ మరి విద్యాశాఖకు నువ్వే ఫుల్ టైం అయినప్పుడు విద్యాశాఖలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పటికీ పాఠశాలలకు ఇలా మరుగుదొడ్లు శుభ్రం చేసేటటువంటి వ్యవస్థను ఇంకా పటిష్టం చేయలేదు. ఇవాళ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో మొత్తం టీచర్లను, పూర్తి సిబ్బందిని, ఫుల్ స్టాఫ్ ను ఇప్పటికి కూడా కేటాయించలేదు. ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి, ఒకవైపు
ప్రైవేట్ స్కూళ్ల మాఫియా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మాఫియా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేలునుకోనున్నది. ఇవాళ మీరు పరోక్షంగా వాటికి సహకరిస్తున్నందువల్లనే ఇవాళ అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ మొత్తంగా విద్యా వ్యాపారాన్ని కార్పొరేట్ తరాలు నడిపిస్తున్నా కానీ విద్యా వ్యవస్థ శాఖకు నువ్వే ఫుల్ టైం మంత్రి అయ్యి కూడా, ముఖ్యమంత్రిగా నువ్వే ఫుల్ టైం మంత్రి అయ్యి కూడా వైఫల్యం చెందినవు. ఇలా మార్పేమీ లేదు. గత ప్రభుత్వం ఎటువంటి విధానాలు అవలంబించిందో విద్య పట్ల అదే రకంగా నువ్వు ఇలా నీ పని విధానం చెప్తుంది, నీ ఆచరణ చెప్తుంది. కాబట్టి అందులో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఇలా న్యూఢిల్లీ పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని లేస్తే గాలికి వదిలేస్తామని ప్రశ్నించారు. పరిపాలన సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టే విద్య అని అన్నారు. అనుభవజ్ఞైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో లేవన్నారు. అయ్యా, ఇప్పటికీ తెలంగాణలో రాజకీయ ప్రేరేపిత కేసులున్నాయి. దీనికి నిదర్శనం ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ గా కాంగ్రెస్ యొక్క విధానాలను అన్ని పార్టీలను కూడా మేము జర్నలిస్ట్ గా ఎవరి వైఫల్యం ఏంటని మేము ప్రశ్నిస్తాం. అట్లా ప్రశ్నించినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా సుధరాని వెంకటేష్, ఇలా తొలి తెలంగాణ తొలి విగ్రహావిష్కర్తను వెంకటేష్ మాట్లాడుతున్నాడు. ఇతని పట్ల కొంత మనం ఇది ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లో జియో ట్యాగ్ చేయాలి. తర్వాత వెంటనే పాత కేసులు, ఏదైనా చిల్లర మల్లర కుట్ర కేసులు ఉంటే మీరు వెంటనే ఇచ్చేయండి, కొంత అదుపులో పెట్టాలని చెప్పేసి నిన్న రక్షక భటులు హైదరాబాద్ కు రావడం జరిగింది నన్ను వెతుకుంటూ. అంటే ఏంటి అని కొంత వివరణ మా అడ్వకేట్ ద్వారా కొంత ఆరా తీయగా అడ్వకేట్ ఒకటే చెప్పారు. నిన్న మొన్ననట నువ్వు పైలం టీవీలో వెంకటేష్ కొన్ని ప్రభుత్వాన్ని ఎండగడుతూ వార్తలు చదువుతున్నమాట. ఎస్, తప్పకుండా మేము ఎండగడుతూ వార్తలు చదువుతాం. ప్రభుత్వ వైఫల్యాన్ని వేలెత్తి చూపించి ఇలా సక్రమ మార్గంగా నడిచే విధంగా దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి మీడియాకు ఉంది. తెలంగాణకు ఒక వాచ్ డాగ్ లా వ్యవహరిస్తాం, కానీ ఒక పెంపుడు కుక్కల్లాగా కొంత మీడియాను మీరు మేనేజ్ చేస్తూ పెంపుడు కుక్కల్లాగా పెంచి పోషించేటటువంటి మీడియా కాదు మాది. నిష్పక్షపాతంగా మా మీడియా తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తాం, అటు కేసీఆర్ ని కూడా నిలదీశాం. ఇలా మీ యొక్క వైఫల్యాన్ని నిలదీస్తాం. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది అమలు చేయలేదు. ఏదో విషయం చెప్తూ దాని మీద ఒక కమిటీ వేసాం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, తర్వాత అసెంబ్లీలో చర్చిస్తాం. అది ఎప్పుడు రావాలి? ఇప్పుడు రైతు ఎదుర్కొంటున్నటువంటి రుణమాఫీని ఇప్పుడే తక్షణం మీరు ఈ రుణమాఫీ అనేది, రుణమాఫీతో పాటు రైతు భరోసా, ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడం ద్వారా రైతులందరూ కూడా ఇవాళ ప్రైవేట్ ఫైనాన్సర్ల పైన ఆధారపడుతూ అప్పో సొప్పో అధిక వడ్డీకి తెచ్చుకుంటున్నారు. రేపు నువ్వు రైతు భరోసా లేట్ గా ఇచ్చినా గానీ మళ్ళా అదంతా రైతులు ఇలా తమ పెట్టుబడికి ఏదైతే అప్పులు తెచ్చి పెట్టుకున్నారో వాటికి వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది. ఈ సోయి లేదా ఈ ప్రభుత్వానికి? అంటే ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? రైతులు దుక్కు దున్ని ఇవాళ విత్తనాలు వేసుకొని మొత్తం ఇది చేసుకుంటున్న పరిస్థితి. మొదటగా రైతుకు పెట్టుబడి సాయం ఎక్కడ కావాలి? విత్తనాలకు కావాలి, దుక్కులు దున్నడానికి కావాలి, ట్రాక్టర్లకు పెట్టుబడి కావాలి, నాగళ్ళకు కావాలి. ఈ కనీస పెట్టుబడి, ప్రాథమిక పెట్టుబడి అందించకుండా ఇవాళ జాప్యం చేయడము, ఇది మోసం చేయడమే, ప్రజలను వంచడమే అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి మీడియా పరంగా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తామని చెప్తున్నాం. ఇది పరిస్థితి. ఢిల్లీలో ఈ ప్రకటన ఇస్తుండ్రు. ఈ ప్రకటన తర్వాత ఏంటంటే, ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లున్నట్టు కేసీఆర్ తీరు ఉందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందన్నారు. ఇలాంటి ఫిరాయింపులకు పునాదులు వేసి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారట. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాదని మొత్తం ఏకపక్ష ధోరణితో అక్కడ ఎమ్మెల్యేను, ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీలో
చేర్చుకోవడం పట్ల ఇలా జీవన్ రెడ్డి కొంత అలక చెందడంతో ఢిల్లీలో కొంత జీవన్ రెడ్డిని బుజ్జగించి ఇలా ఒక గంభీరమైనటువంటి పత్రికా ప్రకటన ఢిల్లీ ద్వారా ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఆ 2 పోస్టులకు పోచారం ఆకునూరి మురళి, వ్యవసాయ కమిటీ కమిషనర్ గా మాజీ స్పీకర్, విద్యా కమిషనర్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్, సీఎం రేవంత్ రెడ్డి నిన్నే అధిష్టానం ఆమోదం. ఇందులో మంచి విషయం ఏంటంటే విద్యా కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని ప్రతిపాదించడం అనేది సార్ని ప్రతిపాదించడానికి చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో అక్కడ విద్యా వ్యవస్థను ఈ మొత్తం కూడా చక్కదిద్ది అనేక సూచనలు చేసి ఒక ఇంగ్లీష్ మీడియం ఒక స్టాండర్డ్ లో అక్కడ విద్యా వ్యవస్థను మొత్తం కూడా చక్కదిద్ది అక్కడ సౌకర్యాలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఏ సౌకర్యాలు అయితే లేవో ఏ సౌకర్యాలు ఉండాలో శాస్త్రీయంగా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసినటువంటి ఆకునూరి మురళి సార్ అనేది చాలా అనుభవజ్ఞులు. అతనికి ఇవ్వడము రేపు తెలంగాణ అతనికి విద్యా కమిషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం అనేది రేపు ఒక తెలంగాణలో, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఒక పెద్ద విద్యా ప్రభుత్వ పాఠశాల మెరుగు కోసం ఆయన ఒక పెద్ద యాత్రను కూడా చేపట్టడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. తెలంగాణలో ప్రతి పల్లెను తిరిగి అనేక సూచనలు తీసుకున్నాడు. ఏ సమస్యల్లో ఏ రకంగా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ విద్య కుంటుపడుతుంది, దాన్ని ఎట్లా సరిదిద్దాలనే ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అనుభవాలను సారంగా ఇవాళ ప్రభుత్వానికి ఉన్నతమైనటువంటి సూచనలు ఇస్తూ ఆ కమిషన్ యొక్క బాధ్యతతోని ఇతను కరెక్ట్ గా సరిపోతుందా మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇతను ఒక ప్రభుత్వం ఈ విద్యా శాఖకు అత్యధిక బడ్జెట్ ఒకవేళ కేటాయిస్తే దాన్ని చక్కదిద్దేటటువంటి అవకాశాలు ఆకునూరి మురళి సార్కు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. అందరికీ నమస్తే తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జనపైలం టీవీ. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ముర్ము ధరలు నిరుద్యోగం ఊసే లేదు, రాష్ట్రపతి నోట ఎమర్జెన్సీ విపక్షాల అభ్యంతరం. అరే రాష్ట్రపతి ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం చేసి దేశానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సింది పోయి పదే మొదటగా మోడీ మాట్లాడతారు ఎమర్జెన్సీ గురించి. సరే ఒక్కసారి మాట్లాడినరు ఆ చీకటి రోజులను, ఎమర్జెన్సీలో ఆ చీకటి రోజుల్లో జరిగినటువంటి అకృత్యాలను గుర్తు చేసుకోవడము, ఖండించడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కానీ ప్రతిరోజు ఒక కార్యక్రమంగా ఎన్నుకున్నది. ఎమర్జెన్సీ అనేది ఊకే ఎందుకు ఎన్నుకుంటున్నారు? మోడీ తర్వాత స్పీకర్ అదే అన్నాడు. స్పీకర్ ఒక గందరగోళాన్ని సృష్టించి ఇలా వాకౌట్ సభ్యులు వాకౌట్ అయ్యే విధంగా చేసినటువంటి పరిస్థితి, సభను గందరగోళ పరిచినటువంటి పరిస్థితి స్పీకర్ చేశాడు నిన్న. మరి నేడు ఏం ముర్ము కూడా అదే బాటలో ఒక దిశానిర్దేశం చేయాల్సింది పోయి దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ధరలు నిరుద్యోగం ఊసెత్తకుండా ఇవాళ ఎమర్జెన్సీ గురించి మళ్ళా గుర్తు చేయడం, ఒక ప్రధాన అంశం చేయడం అనేది బీజేపీ ఏం చెప్పదలుచుకుంది అని అంటే ఇలా సమస్యల నుంచి పక్కదారి తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది మనకు స్పష్టం అవుతుంది. అందుకే ఇట్లాంటి డొంక తిరుగుడు అంటే ఒక్కసారి గుర్తు చేస్తే సరిపోతుంది. ఇలా బీజేపీ పార్టీ దేశం